జై శ్రీరామ్ అండి. నా పేరు భోగేశ్వర్. మేము శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ నుంచి వస్తున్నాము. మనం ఏదైతే మచిలీపట్నం దగ్గర బందరు అభివృద్ధికి పోర్టు ప్రాధాన్యం అని ఏదైతే చెప్తున్నామో దానికి దగ్గరలోనే ఉన్నటువంటి బందరు కోట అని చెప్పుకునేటువంటి కోటకి పక్కనే ఖచ్చితంగా ఒక 100-200 మీటర్ల పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో రీసెంట్గా ఈ నెల 27వ తారీఖున ప్రతిష్ఠ చేసినటువంటి ఒక శివాలయము, శివలింగము, అలాగే విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేవాలయంలో. దానిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి చందు అనేటువంటి వ్యక్తి వచ్చి మొన్న 22వ తారీఖు మధ్యాహ్నం 24వ తారీఖున మధ్యాహ్నం వచ్చి ఈ శివలింగాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా ధ్వంసం చేసి వెరక్కొట్టేయడం జరిగింది. అలాగే కుమారస్వామి విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. వినాయక వారి విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ జరిగిన ఘటన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ఆలయాన్ని పోషణ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు నువ్వు ఇలా చేసేవని అంటే వెళ్ళిన వ్యక్తులను కూడా అతను కొట్టడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా వెళ్ళి చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్లి వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్ లో అడ్డుపెట్టడం జరిగింది. అయితే దీని మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కట్టకుండా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎప్పుడైతే మేము ఎస్వి హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు, శివశక్తి కార్యకర్తలు ఎప్పుడైతే ఈ రోజు ఇది జరిగిన 2 రోజుల తర్వాత మేము ఇక్కడికి విషయం తెలుసుకుని వస్తే ఇప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి మాతో పాటు ఆ విషయాలన్నింటినీ కూడా ఫోటోలు, వివరాలు సేకరించుకోవడం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. పైగా అతన్ని తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు కూడా అతన్ని స్టేషన్ బెయిల్ తో బయటకు వదిలేయటం జరిగింది. అదే కాకుండా అతనికి మళ్ళీ ఎప్పటి మామూలుగానే అతనికి శ్రీరామ్, నా పేరు శ్రీరామ్ శర్మ మహంకాళి, బజరంగ దళ్ కృష్ణా జిల్లా సంయోజక్ని. ఇక్కడ ఏదైతే మచిలీపట్నం సమీపంలో గల డెవలప్మెంట్కి అతి చేరువలో ఉన్న మన బందర్ పోర్టుగా చెప్పుకోబడుతున్న బందరకోట గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుళ్ళో మొన్న 27వ తారీఖున ప్రతిష్ఠించిన ఒక శివుడి విగ్రహాన్ని, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల్ని ఒక మతోన్మాది, పిచ్చపట్టి తిరుగుతున్న ఒక మతోన్మాది వచ్చి దాన్ని రాయితో బలవంతంగా దాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఏంటి అని చెప్పి స్థానికులు వెళ్ళి వారిని అడగ్గా, ఆ మతోన్మాదిని అడగ్గా వారిని కూడా చేసుకోవడం జరిగింది. ఈ విషయం మీద స్థానిక మచిలీపట్నం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఆశ్చర్యకరమైన విషయం, అతన్ని సాయంత్రం 24 గంటలు గడవకుండానే అతను మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చామన్న పేరుతో బయటికి పంపించేయడం జరిగింది. అయితే ఇలాగే ఈ ఆలయం మీద ఇంత విధ్వంసం చేసిన వారిని ఇలా పైగా అతను మానసిక రోగి అని చెప్పి అటువంటి మాటలు చెప్పి ప్రతి చోట జిల్లాలో ఎక్కడ జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ ఆలయాల మీద విధ్వంసాలు జరిగినా సరే అతనికి ఒక మానసిక రోగి అన్న ఒక మాటను పెట్టేసి అతని స్వేచ్ఛగా రోడ్ల మీదకి వదిలేయడం జరుగుతోంది. అయితే ఇవాళ చూసుకున్నట్లయితే టౌన్ ఎస్ఐ గారు ఇవాళ సెలవు నుంచి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ విషయాల్ని కనుక్కున్నారు. ఇక్కడ విషయాల్ని కనుక్కొని కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కఠినమైన వారి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ మరియు శివశక్తి సభ్యులం మేము అందరం లా అండ్ ఆర్డర్ని గౌరవించి మేము ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అలా అని చెప్పి విషయాన్ని అంత ఈజీగా వదలడం అయితే జరగదు. ఇటువంటి పని చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి తర్వాత ఎవరైనా సరే ఇటువంటి పనులు చెయ్యాలంటే అతనికి వెన్నులో వణుకు పుట్టేటువంటి శిక్షణ వాళ్ళు విధిస్తారని చెప్పి. కూచిపూడి శ్రీనివాసరావు అండి నా పేరు. ఈ గుడి కమిటీ నెంబర్ని బందరకోట పెద్ద వీధి కాలువగట్టు మీద శాంతి నెంబర్ మారుతి స్వామివారి ఆలయం దగ్గర 7వ తారీఖు మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున ఒంటి వాహనం కుమారస్వామి, వినాయకుడు, నాయందులవారి పడగ శివాలయం ప్రతిష్టం చేయటం జరిగిందండి. ఆ రోజు జరిగినాక 20 రోజులైందండి. మొన్న మంగళవారం 24వ తారీఖున మేము ఇంటికాడ ఉన్నానండి. ఇట్లా 2 కుర్రోళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ధ్వంసం చేసేసారండి. తిరుమల చెట్టు చందు అనే వ్యక్తి వచ్చి ఇక్కడ చేయటం జరిగింది. నాకు ఆ చూసిన కుర్రోళ్ళు 2 వచ్చి తెలియపరిచారు.
నేను వెళ్ళి ఇంకొక ఆయన కమిటీ ఆయన తీసుకుని వెళ్ళి అడగగా నన్ను ఆ చెంప ఈ చెంప కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే మేమేం మాట్లాడకుండా దేవాలయానికి వచ్చి చూసుకుని సాయంత్రం మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ అవటం 24వ తారీఖు. ఇది ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఈ గుడి? ఈ గుడి మేము పుట్టక ముందు నుంచి పురాతనమైంది. ఇది రెండోది ఆయన స్వయంగా వెలిసిన దేవుడు అండి, ఆంజనేయ స్వామి. అది మేము ఎరగ మా తాతగారు వాళ్ళు కట్టారండి అది గుడి. దేవనబోయిన బందలయ్య గారు, వెండూరు కృష్ణ గారు, పీతా ప్రభాకరరావు గారు కృషి చేసి కట్టారండి. వినాయకుడు స్వామి అండి, కుమారస్వామి, శివలింగం అండి. 20 రోజులండి. ఈ గుడి అభివృద్ధి అవుతుంది. నెల నెల 2వ మంగళవారం 1000 మందికి 800 మందికి భోజనం జరుగుతుందండి ఇక్కడ. మేము ఇక్కడ మొన్న హోమాలు పెట్టి మేము సంతోషంగా బాగా దాతలు వచ్చారో పెట్టాము. అది ఆనందంతో ఉన్నంత 20 రోజుల్లోనే ఇది మొత్తం ధ్వంసం అయిపోయిందండి. ఈ గుడి అభివృద్ధి అవుతుందన్న ఇదిలో మొత్తం మరి ఎవరో నడిపిస్తున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలియదండి. అటువరకు కాడ నాయనుల వారి పడగలు ప్రతిష్ఠ చేసాం. ఆ 2 ఇరిగిపోయింది, మేము చూడలాగి ఇప్పుడు చూసాం కాబట్టి ఇది మేము స్పందించాం సార్. ఎవరి మీద అనుమానం? ఆయన మీద సార్. ఇంక వేరే వాళ్ళు అసలు ఎవరు వచ్చి బందరకోట, తిరుమల చెట్టు, చందు అండి. ఏమి అసలు లేదండి. అసలు వాళ్ళకి మాకు పగలు లేవు, ఏమి లేవు. క్రిస్టియన్స్ కాదు, ఆయన చర్చి, మేము ఇదే సార్ అంతే. క్రిస్టియన్స్ అంటే చర్చి. అది పోలీసులు ఏమంటారు? పోలీస్ కంప్లీట్ ఇచ్చాం సార్. నిన్న రాత్రి మళ్ళీ రమ్మన్నారు 6:30కి. వెళ్తే స్టేషన్లో ఎవరు లేరు. వాళ్ళ బావగారును వాళ్ళ మేనమా వచ్చి నిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు సార్. రాత్రి వచ్చేసాం. లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు అంటే 7 వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు సార్. ఇక్కడ మామూలు ఎంక్వైరీకి వచ్చారా? వచ్చారు సార్. వచ్చారు సార్. నమస్కారం అండి, నా పేరు రాము అండి. ఇక్కడ బందరకోటలో వేయించేస్తున్న శ్రీ శాంతి నెంబర్ మహోత్సవం ఆలయం వద్ద మేము ఒక 10 మంది కమిటీ కురవాళ్ళకి అందరం ఉన్నామండి. ఇక్కడ మేము ప్రతి నెల 2వ మంగళవారం స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాము. ఈ స్వామివారికి ఏ విధంగా ఆదాయం లేకపోయినా కానీ స్థానికులు, పక్కన టౌన్ వాళ్ళు, గరాల దెబ్బ వాస్తవులు, గిలకల దిండే వాస్తవులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక తమ విధంగా సహాయం చేయడం వల్ల ప్రతి నెల 2వ మంగళవారం ఇక్కడ గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి చూసి మేము ఉన్నామంటూ కొంతమంది దాతలు వచ్చి శివలింగము, విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, నాగపడిగులు ప్రతిష్ఠించారండి. మొన్న షష్ఠి రోజున ఆ ప్రతిష్ఠ జరిగిన 20 రోజులు అయిందండి. 20 రోజులు అయితే మరి ఎవరు పాల్గొంటారో తెలియదు, కానీ ఇక్కడ ఆ విగ్రహం ధ్వంసం చేసేసి ఉన్నాయండి. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మేము వెళ్ళి వాళ్ళ ఫలానా కూడా తెలిసి వెళ్ళి అడిగితే మా ఆయన్ని చేయి చేసుకోవడం జరిగింది. ఆ తిరుమల చెట్టు చందు అని ఆయన చేయి చేసుకోవడం జరిగింది. ఆ వెంటనే మేము మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు నిన్న ఎంక్వైరీకి వచ్చారు. వచ్చి ఆయన తీసుకెళ్ళి నిన్న రిలీజ్ చేశారు సార్. దీని గురించి ప్రభుత్వం వారు కానీ మన మామూలు స్టేషన్ వారు కానీ అందరూ ఏదో ఒక చర్య తీసుకుంటే అది మాకు తెలియదు సార్. అతను ఎందుకు ధ్వంసం చేశాడో మాకు తెలియదు సార్. కాకపోతే దోషం అవి ఉన్నాయి, అవి మేము వచ్చి చూసాము. ఇవన్నీ చూసి ఏం జరిగిందని అడిగాము. అడిగితే ఆయన చేయి చేసుకోవడం జరిగింది. దాని విధంగా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సిఐ గారు నన్ను వచ్చి ఎంక్వైరీ చేసి ఆయన తీసుకెళ్లారు. తీసుకెళ్లి సాయంత్రం మాకంటూ ఎవరో ఒకలా గుడికి వచ్చిన వాళ్ళు చెప్పారండి. ఆ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు, ఫలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 5 విగ్రహాలు పాల్గొట్టేస్తున్నారని చెప్తుంటూ ఆయన నా దగ్గరకు వచ్చాడు సార్. ఇంకొక ఆయన చెప్పారు, పూసిపూడి శ్రీనివాసరావు గారు ఆయనకి చెప్పారు. ఆయన నా దగ్గరకు వచ్చి ఫలానా వాళ్ళు ఎవరో పాల్గొట్టేశారంట, పదా అంటే మేము ఇద్దరు ఇలా ఇంటికి కనుక్కోవడం జరిగింది సార్. వాళ్ళ అమ్మగారేమో మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడయ్యా, మా అబ్బాయి పాల్గొట్టలేదు అంది. మేము ఆయన్ని లగ్గొట్టేటప్పటికి ఆయన స్పీడ్గా వచ్చేసి ఆయన 2 చెంప మీద దెబ్బలు కొట్టేస్తారు. ఆయన గతంలో కూడా 2 సార్లు, ఒకసారి నాగేంద్ర పడగలని ఎరగొట్టేస్తారు. ఇలాగే ఇతరులని మాకు తెలియదు సార్, ఎవరు అనేది తెలియదు కాబట్టి మేము ఎవరిని ఎంక్వైరీ చేయకుండా పోయిన అట్లా పక్కన పెట్టేసి ఎవరో చెప్పబట్టి అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ 2వ సారి కూడా ఇట్లా ప్రతిష్ఠితం జరిగింది. ఇవి ఎవరో చెప్పబట్టి మేము వెళ్ళి ఆయన అడగడం జరిగింది. దాని మీద ఆయన కోపంతో మీద వచ్చి చేసుకోవడం కూడా జరిగింది. దాని గురించి మేము ఎస్ఐ గారికి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇది జరిగిన విషయం ఇదండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.